శ్రీవారి మెట్ల వ్యాపారస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ శనివారం వెంకటేశ్వర స్వామి పటాలు నెత్తిన పెట్టుకొని హోమం చేసి గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేస్తూ మా సమస్యలను పరిష్కరించండి అని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ నేటికి 4వ రోజు పూర్తవుతున్న టీటీడీ యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. రాత్రింబవళ్లు నిరసన దీక్షతో కూర్చుని దోమలను కూడా లెక్క చేయకుండా అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. శ్రీవారి మెట్ల మార్గంలో నడుస్తున్న భక్తులకు అండదండలుగా ఉన్న శ్రీవారి మెట్ల వ్యాపారస్తులను దించేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఆ మార్గంలో వెళ్తున్న భక్తులకు అనేక రూపాలుగా సేవలు చేయడం జరిగిందని తెలిపారు. కాబట్టి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుగంధర్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్ల వ్యాపారుల సంఘం నిరసన దీక్షలు చేపట్టి ఈరోజు 4వ రోజు జరుగుతుంది. ఈరోజు హోమం వేసి స్వామివారిని వేడుకోవటం ఒకటే జరిగింది. మాకు గత 20 సంవత్సరాలుగా మేము వ్యాపారం చేసినటువంటి శ్రీవారి మెట్లలో శాశ్వత పరిష్కారం చూపాలని ఈఓ గారిని విన్నవించుకుంటున్నాము.